ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత తీవ్రమవుతోంది. వికెట్లు టపటపా పడిపోతున్నాయి. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని విచిత్ర పరిస్థితి. పార్టీ విడే కార్యక్రమం డైలీ సీరియల్లా కొనసాగుతోంది. పార్టీ నుంచి ఈ రోజు ఎవరు వెళ్లిపోతారు అని రోజు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇన్ఛార్జీల బదిలీలు, సీట్ల వ్యవహారం వైసీపీలో గందరగోళంగా మారింది. పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ కొడుతున్నాయి. వీర విధేయులుగా ఉన్నవారే తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందు దండం పెట్టి మరీ పార్టీని వీడుతున్నారు. శాపనార్థాలు పెట్టి పోతున్నారు. పవన్ కళ్యాణ్ ను తిట్టించడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఏరికోరి తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు టీ20 మ్యాచ్ అంత సమయం కూడా పార్టీలో ఇమడలేకపోయారు. వైసీపీలో చేరి 10 రోజులు కూడా తిరగకుండానే గుడ్ బై చెప్పారు. నమ్మిన బంటు లాంటి కోటంరెడ్డి, ఇంట్లో మనిషిలా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వీర విధేయుడు కాపు రామచంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దగ్గరి బంధువైన బాలినేని సైతం ఊగిస్లాట్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఫ్యాన్ తిరగడం కష్టమనుకున్నాం. తాజా పరిణామాలు చూస్తుంటే భోగి మంటల లోపలే ఫ్యాన్ బూడిదయ్యేలా ఉందని అధికార పార్టీ నేతలు శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ తన అహంకార వైఖరి వల్ల పార్టీ సర్వనాశనమయ్యేలా ఉందని అంటున్నారు. తనను ప్రశ్నించేవారే లేరని 4.5 నియంతలా వ్యవహరించిన జగన్ కు క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయలో సొంత నియోజకవర్గం కార్యకర్తల నుంచే సెగ మొదలైంది. రోజు రోజుకు రాష్ట్రమంతటా సెగలు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఎన్నికలకు ముందే సంక్రాంతి భోగి మంటల్లోనే ఫ్యాన్ రెక్కలు కారడం ఖాయమని సొంత పార్టీ వారే చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఏమీ ఉండబోదని, ముందే ఓటమి ఖరారవుతుందని వైసీపీ బాధిత నేతలు అంటున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ స్థానానికి పంపుతామని పార్టీ పెద్దలు చెప్పారు. కానీ ఇప్పుడు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం జగన్ చెప్పిందే వేదంగా నమ్ముతూ వచ్చిన జయరాం ఇప్పుడు తనకు సీటు దక్కకపోతే వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మరోసారి పోటీకి వెనుకంజ వేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం లోక్సభ సీటు ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి. విజయనగరం లోక్సభ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ ను మార్చాలనుకుంటున్నా సరైన అభ్యర్థి దొరకడం లేదు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డిని బరిలోకి దింపాలన్న యోచనలో జగన్ ఉన్నా ఆయన ఒంగోలు కోరుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సత్యవతి స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు పరిశీలనలో ఉన్న అధిష్టానం పునరాలోచనలో పడిందని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి పంపడంతో అక్కడ కొత్త అభ్యర్థి కోసం వెతికిలాట ప్రారంభమైంది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఇక్కడ అదే పరిస్థితి. అమలాపురం ఎంపీ చింతా అనురాధపై వ్యతిరేకత ఉండడంతో మారుస్తారని తెలుస్తోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి ఉత్సాహం చూపడం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచె బ్రహ్మానందరెడ్డిని మార్చే అవకాశం ఉంది. అభ్యర్థుల బదిలీలు, సీట్ల వ్యవహారంలో నాయకులను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి అవమానిస్తున్న తీరు పార్టీకి భారీ నష్టం కలిగిస్తోంది. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో జగన్ వ్యవహార శైలి పోలుస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులు చేసిన అహంకారం వల్లే ఓడారని అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి లేకపోగా నియంతృత్వం, అణిచివేతలు, అవినీతి విచ్చలవిడిగా ఉందని అంటున్నారు. అక్కడ ఫామ్ హౌస్ లో సీఎం, ఇక్కడ ప్యాలెస్ లో ముఖ్యమంత్రి, అక్కడ 4 కుటుంబ సభ్యులు, ఇక్కడ 4 రెడ్లు ఇలా పోలికలు తెస్తున్నారు. జగన్ సర్కారుపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సమ్మెలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజలపై భారీగా పన్నులు, ఛార్జీల భారం మోపారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడా లేదు.
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడం, టీడీపీ జనసేన బంధం బలోపేతం కావడం, మరోవైపు జగనన్న బాణం ఆయనపైనే గురిపెట్టడంతో వైసీపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది.